హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి అసలు టీఆర్పీ రేటింగ్స్ ఎలా వస్తున్నాయి, ఇంతకీ సీజన్ 9 హిట్ అయిందా ఫ్లాప్ అయిందా మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక సీజన్ 9 హిట్టా ఫ్లాప్ అంటే సూపర్ హిట్ అనే చెప్పాలి. నేను స్టార్టింగ్లోనే చెప్పా, సీజన్ 9 స్టార్టింగ్లోనే ఈ సీజన్ ఖచ్చితంగా హిట్ అయింది, హిట్ చేస్తారనమాట. ఎందుకంటే మనకి సీజన్ 8 ఫ్లాప్ అయింది. సీజన్ 8 ఫ్లాప్ అయిందంటే ఖచ్చితంగా సీజన్ 9 హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నేను చెప్పాను. సో అదే జరిగింది. అలా ఇలా కాదు, సూపర్ హిట్ అంతే. సో ఫైనల్లీ నేను చెప్పింది నిజమైంది. దానికి చాలా హ్యాపీగా ఉందనే చెప్పాలి. ఇక రేటింగ్స్ గురించి చెప్పాలి అంటే అబ్బబ్బబ్బబ్బబ్బా! అలా ఇలా రాలేదంట రేటింగ్స్. నాకు ఇందాకే అప్డేట్ వచ్చింది. బీభత్సమైన రేటింగ్స్ వస్తున్నాయంట. అండ్ వీక్ డేస్‌లో 18, 19 రేటింగ్స్ వస్తున్నాయంట. అండ్ ఈ రేటింగ్స్ మనకి ఏ టైంలో వస్తాయంటే గ్రాండ్ లాంచ్ టైంలో గానీ, గ్రాండ్ ఫినాలే టైంలో గానీ వస్తాయి. అలాంటిది వీక్ డేస్‌లో ఈ సీజన్ 9కి 18, 19 రేటింగ్స్ వస్తున్నాయంట. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. సూపర్బ్, మైండ్ బ్లోయింగ్, అన్‌బిలీవబుల్ అనే చెప్పాలి. సో ఫైనల్లీ సీజన్ 9 అయితే హిట్ అయిపోయింది. అండ్ నిజంగా చాలా హ్యాపీ అనే చెప్పాలి. అండ్ ముఖ్యంగా ఈ సీజన్ 9 హిట్ అవ్వటానికి మెయిన్ రీజన్ వచ్చేసి మన బిగ్ బాస్ టీమ్ వాళ్ళే అనమాట. కొంచెం సెలక్షన్ బానే జరిగింది గానీ, ఆ బిగ్ బాస్ ఫ్లేవర్ అనేది మిస్ అయింది గానీ, సీజన్ 9 కంటెస్టెంట్స్ మాత్రం దే డిడ్ దేర్ బెస్ట్ అనమాట అసలు. నిజంగా చాలా చాలా బాగా నచ్చేసారు నాకైతే. కంటెస్టెంట్స్‌కి బాగా కనెక్ట్ అయిపోయా నేనైతే. సో చాలా మంచి కంటెస్టెంట్స్ అబ్బా! ఇలాంటి కంటెస్టెంట్స్ రాలేరనమాట. సో చాలా మంచోళ్ళు. ఖచ్చితంగా మిస్ అవుతాము. అండ్ ఇంకొచ్చేసి ఇంకో వారంలోనే సీజన్ అయిపోతుంది. ఈ కంటెస్టెంట్స్ అందరిని మనం మిస్ అవుతాము. నిజంగా ఏదోలాగుంది. ఎందుకంటే వారంలోనే అయిపోబోతుంది గదా సీజన్. సో అందుకే సో ఫైనల్లీ సీజన్ 9 రేటింగ్స్ అయితే అద్దర కొట్టేసింది. దుమ్ము దులిపేసిందనే జెప్పాలి. అండ్ ఇంకోటొచ్చేసి సీజన్ 9 ఈజ్ సూపర్ డూపర్ హిట్ అనమాట. సో దట్స్ ఇట్ గైస్.